వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. నవేడేస్ గత 2-3 నెలల నుంచి ఇంటిల్లిపాది కానీ లేదా ఇంటికొకళ్ళైనా కూడాను కోల్డ్, కాఫ్, ఫీవర్, హెడేక్స్తో సఫర్ అవుతున్నారు. మరలా కోవిడ్ వస్తుందేమో, వచ్చేసిందేమో కొన్ని కేసెస్ కూడా విన్నాము. చాలా త్వరగానే అందరూ దీని నుంచి బయటపడుతూ కోవిడ్ కేసెస్ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సో మన టాపిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇంతలా అంటే, మన గణాంకాల ప్రకారము 10 మిలియన్ పాపులేషన్ ఎవ్రీ ఇయర్ మన ఇండియన్స్ సఫర్ అవుతున్నారని తెలుస్తుంది. సో ఎందుకు ఇంతమంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో సీజన్ మారినప్పుడల్లా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినా, కూల్ పదార్థాలు ఏమన్నా తీసుకున్నా, చల్లటి నీళ్ళు స్నానం చేసినా, లేదా కొంచెం వెదర్ మారినా, ఏసీలో పడుకున్నా ఎందుకు ఇంతమంది అలర్జీస్ బారిన పడుతున్నారనేది చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడతాను. తప్పకుండా వినండి. టాపిక్లోకి వెళదాం. 1 అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, 2 లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ సీరియస్ లంగ్ డిజీజెస్. ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేసి మీతో మాట్లాడతాను. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్ కోల్డ్, సైనసైటిస్, టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్. సో నాజల్ ఎక్స్రే తీసినప్పుడు ఎడినాయిడ్స్ అని, పాలిప్స్ అని, డిఎన్ఎస్ అని, సో ఇలాగ డివియేటెడ్ నాజల్ సెప్టమ్, డిఎన్ఎస్ అంటే పాలిప్స్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఎక్స్రే రిపోర్ట్స్ వస్తాయి. ఫాలోడ్ బై టాన్సిలైటిస్, లారింజైటిస్, ఫ్యారింజైటిస్ అంటే సోర్ థ్రోట్ రావడము, మింగేటప్పుడు నొప్పి రావడము, దాంతోపాటు కోల్డ్లోకి వెళ్ళడము, కోల్డ్ నుంచి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడాను అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి మనం మాట్లాడుకున్నాం. సో చాలా మందిలో ఉన్న నానుడి అందరికీ తెలిసింది ఏంటి అంటే, కోల్డ్ అనేది ఇట్ ఈస్ అ వైరస్ వల్ల వస్తుంది. సో ఇతల్ని టచ్ చేయడం వల్ల నాజల్ డ్రాప్లెట్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వస్తుంది. మందు వేసుకున్నా వేసుకోకున్నా 7 రోజుల్లో తగ్గుతుంది. ఎందుకంటే వైరస్ ఇంక్యుబేషన్ అనేది 7 రోజులు ఉంటుంది అనేది అందరికీ తెలిసింది. కానీ అంత ప్రాబ్లం భరించకుండా ముందే కొంత మెడికేషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని అశ్రద్ధ చేయడం వల్ల, లేదా రిపీటెడ్గా కోల్డ్ బారిన పట్టడం వల్ల ఈ అలర్జన్ మ్యాటర్ అంతా కూడా సైనస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెయిన్ రావడము, హెడేక్ రావడము, సైనసైటిస్ రావడము, ఈ మ్యూకస్ అంతా కూడాను గొంతులోకి వెళ్ళడం వల్ల టాన్సిలైటిస్, ఇంతకుముందు చెప్పినట్లు ఫ్యారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తాయి. సో దీని నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తగ్గించుకొని ఇది క్రానిసిటీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్లో మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అసలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది మీతో లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇది లంగ్ వేస్ అండి, లంగ్స్కి వెళ్ళే ఎయిర్ వేస్లో వచ్చే ఇన్ఫెక్షన్సే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇది అక్యూట్ లంగ్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్రాంకైటిస్ అని రకరకాల పేర్లతో పిలువబడుతుంది. ఈ బ్రాంకైటిస్లోనే అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ అంటే చెస్ట్ టైట్నెస్ రావడము, ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండడము అండ్ డిజీనెస్ రావడము, గాలి అందకపోవడం వల్ల. సో ఇలాగా క్రానిసిటీలోకి వెళ్ళినప్పుడు కొన్ని కంప్లైంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సీరియస్ లంగ్ డిజీజెస్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే ఆస్తమా. సో చిన్నపిల్లల్లో ఇన్ఫాంటైల్ ఆస్తమా, చాలామంది పాలోబిసం అని పిలుస్తారు దీన్ని, పెద్ద అయ్యాక తగ్గుతుంది అనుకుంటారు. చాలామంది ఆస్తమా బారిన పడిన వాళ్ళు రాత్రులు దగ్గర అవడము, లేదా తెల్లవారుజామున దగ్గర అవడము, పడుకున్న వెంటనే దగ్గర అవడము, ఊపిరి తీసుకోవాలంటే ఇబ్బంది పడడము, ఇన్హేలర్స్ వాడుకోవడము, లాంగ్ స్టాండింగ్ ఇన్హేలర్స్ వాడడము అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో పెట్టుకోవడము, నెబులైజర్ వాడడము, పిల్లల నుంచి పెద్దల వరకు వృద్ధుల్లో కూడా ఆస్తమా బారిన పడిన వాళ్ళు లైఫ్ లాంగ్ చాలామంది సఫర్ అవ్వడం అనేది చాలామంది చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. ఇది ఇర్రివర్సిబుల్, ఇది ఒకసారి వస్తే తగ్గదు. ఎందుకంటే లంగ్స్లో అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం. సో వీళ్ళు లైఫ్ లాంగ్ కొంత కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మీద, పాలియేటివ్ ట్రీట్మెంట్ మీద నడుస్తూ ఉంటారు. అండ్ న్యూమోనియా అనేది ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ డిజీజ్. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా బాడీలోకి వెళ్తుంది. ఇది వెళ్ళినప్పుడు ఏంటి అంటే, న్యూమోనియా వెళ్ళినప్పుడు ఆ లంగ్ ఎయిర్వేస్లో ఏవైతే ఉన్నాయో దానిలో ఫ్లూయిడ్ కానీ పస్ కానీ చేరడం వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ చేరడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల వీళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ టైట్నెస్, డిజీనెస్ ఫాలోడ్ బై ఊపిరి అందకపోవడం వల్ల
ఇది చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లోకి మనిషిని తీసుకెళ్తుంది. ఇది న్యూమోనియా అనేది సీరియస్ డిజీజ్. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పల్మనరీ ఫైబ్రోసిస్, ఇది స్కారింగ్ ఆఫ్ ది లంగ్స్, ఇది కూడా ఇర్రివర్సిబుల్. అండ్ ఇది వచ్చినప్పుడు కూడాను సేమ్ ఇప్పుడు చెప్పుకున్న కంప్లైంట్స్ కొంచెం సివియారిటీలో అనేది ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. తర్వాత లంగ్ క్యాన్సర్, దీని గురించి ఎలాబరేటివ్ టాపిక్ అవుతుంది. అండ్ ఎండ్ స్టేజ్ లంగ్ డిజీజ్. సో ఇలాగా లంగ్స్ మన బాడీ ఎయిర్వేస్ మన లైఫ్ లాంగ్ మనం తీసుకున్న ఊపిరి లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి బాడీకి అంతా సప్లై చేసి కావలసినంత ఓటు మన శరీరానికి ఇచ్చి ఎనర్జెటిక్గా ఉండడానికి మనల్ని ఉంచాల్సినటువంటి లంగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది రకరకాల ఇన్ఫ్లమేషన్స్తో రకరకాల ఇన్ఫెక్షన్స్తో డ్యామేజ్ అవ్వడం వల్ల ఆఖరికి ఎండ్ స్టేజ్ లంగ్ డిజీజ్ దాకా వెళ్ళిపోవడము. సో మనందరికీ తెలుసు 2019 కోవిడ్ తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంత సఫర్ అయ్యారు అనేది చాలామంది విన్నారు, చాలామందికి తెలిసింది కూడా. రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో దానిలో వైరస్ వెళ్ళి కూర్చుంటే, కోవిడ్ వైరస్ వెళ్ళి కూర్చుంటే మనుషులు ఎంత బయటపడలేకపోయారో, సో వైరస్ ఏ విధంగా ఎండ్ స్టేజ్ లంగ్ డిజీజ్ దాకా తీసుకెళ్ళిపోయిందో. ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూమోనియా ఆలోచిస్తే అందులో బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఎయిర్వేస్లో ఆ బ్యాక్టీరియా ద్వారా పస్ అనేది వెళ్ళిపోతుంది. బ్యాక్టీరియా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, సెప్టిక్ అవుతుంది. అలాగే పస్ వెళ్ళిపోయినప్పుడు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, మొత్తం శరీరానికంతా సప్లై చేయడం చాలా కష్టమవుతుంది. సో అదేవిధంగా పల్మనరీ ఫైబ్రోసిస్లో కూడా జరుగుతుంది, సిఓపిడిలో జరుగుతుంది. మొన్నటిదాకా కోవిడ్లో ఎన్నో కేసెస్ దీని ద్వారానే ఎంతోమంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇట్స్ అ వెరీ లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో. ఆ రోజుల్లో మనం ఎన్నో విన్నాము. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మెయిన్ మన లంగ్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, ఎందుకు ఇవే కాకుండా ఆక్యుపేషనల్ లంగ్ డిజీజ్ ఉన్నాయి. కొన్ని కెమికల్స్ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. కొన్ని ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళల్లో ఇది కనబడుతుంది. స్ట్రాంగ్ ఓడర్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. సమ్ ఫ్యాక్టరీస్ పొల్యూటెంట్స్ ద్వారా ఇబ్బంది అవుతుంది. ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అనేవి ఉంటున్నాయి, స్మోక్ వల్ల ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్మోకింగ్ ద్వారా ఎవరికైతే హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఉందో వాళ్ళకు కూడా లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇలా రకరకాల కారణాలతోని ఒక అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోనే కాకుండా లోవర్ రెస్పిరేటరీ ఎంటైర్ ద లంగ్ వాల్ అనేది డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యి మనిషికి ప్రాణాల మీదకి తీసుకొని వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, మీకు నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పర్ రెస్పిరేటరీ కామన్ కోల్డ్ వచ్చింది. కామన్ కోల్డ్కి అందరూ అనుకునేది ఏంటి, వారంలో తగ్గిపోతుంది మందు వేసినా వేయకున్నా. ఇది నిజమే. సో దాని ఇంక్యుబేషన్ అనేది 7 days ఉంటుంది. కాకపోతే అంత సివియారిటీ అనేది లేకుండా తగ్గించుకోవడం కోసం మాత్రమే మెడికేషన్ అనేది తీసుకుంటారు. సో దీనికి మెడికేషన్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మెడికేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఎవరైతే ఈ పర్సన్ అఫెక్ట్ అయ్యారో వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే, కోల్డ్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తాగండి. ఎందుకంటే మ్యూకస్ ద్వారా కొంతమంది కళ్ళెంబడి, కొంతమందికి ముక్కు వెంబడి రకరకాల రూపంలో తుమ్ముల ద్వారా రకరకాలుగా సెక్రెషన్స్ బయటకు పోతాయి. సో ఇంటేక్ ఆఫ్ వాటర్ బాగా ఇచ్చారనుకోండి, కొంతమందికి ముక్కు బ్లాక్ అయిపోయింది మేడం, మాకు అసలు గట్టిగా చీదితే కూడా రావట్లేదు, దానివల్ల మా చెవులు డ్యామేజ్ అవుతున్నాయి, లేదా ముక్కుల నుంచి రక్తం వస్తూ ఉంది, లేకపోతే గొంతులో నుంచి మేము స్పిట్ చేసినప్పుడు రక్తం వస్తూ ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. అది రక్తం కాదండి, స్ఫూటంలో నుంచి బ్లడ్ వచ్చేది. అది సపరేట్ టాపిక్, సపరేట్ డిజీజ్. మీరు గట్టిగా చేదడం, మ్యూకస్ అనేది అతుక్కుపోయింది, బ్లాకేజ్ అనేది తయారైంది, మీకు ఊపిరి కోసం గట్టిగా చీతున్నారు. దానికి మీరు ఏం చేయాలి, మ్యూకస్ పలచబడడానికి ఇంటేక్ ఆఫ్ వాటర్ బాగా ఇవ్వండి, నీళ్ళు బాగా ఇవ్వండి, రెస్ట్ తీసుకోండి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి, ఎలివేషన్ తల ఎత్తు పెట్టి పడుకోండి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. స్టీమ్ ఇన్హలేషన్ బాగా తీసుకోండి. జలుబు వచ్చిన వెంటనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టీమ్ పట్టండి. సో మంచి ఆహార పదార్థాలు తినండి, సి విటమిన్ ఫుడ్స్ తినండి, పాలు తప్ప పెరుగులు బాగా తీసుకోండి. పెరుగులో ప్రోబయాటిక్ ఎంజైమ్స్ ఉన్నాయి, అందుకే కోవిడ్ టైంలో ప్రోబయాటిక్ ఎంజైమ్స్ బాగా తినాలి, పెరుగు మంచిది, మజ్జిగ మంచిది అని చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలాంటి ఫుడ్స్ అనేటివి మార్చుకోండి. సో ఇంత చేసినా కూడాను ఎవ్రీ ఇయర్ మనం సఫర్ అవుతున్నాము, ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుని వస్తుంది అని అంటే, ఇక్కడే మేము హోమియోపతి గురించి చెప్పాలనుకుంటున్నాను. హోమియోపతిలో ఏం చేస్తామంటే, మీకు అందుకే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఆహారపు అలవాట్లను బట్టి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ పర్సన్కి సర్టన్ పీరియడ్లో పీరియాడిక్ ఫీవర్స్, పీరియాడిక్ అఫెక్షన్స్, పీరియాడిక్ అలర్జీస్ ఎందుకు ఒక పర్సన్ని అఫెక్ట్ చేస్తున్నాయి. ఒక చిన్న ఐస్ క్రీమ్ తింటేనే మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడని తల్లి ఎందుకు కంప్లైంట్ చెప్తుంది, ఎందుకు ఈజీగా పక్కన పిల్లలు అన్ని తింటున్నారు మేడం, మా పిల్లలకి ఇలా వస్తుందని ఎందుకు అంటున్నారు. సో ఇక్కడే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయింది. రకరకాల కారణాలు,
డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తల్లికో తండ్రికో ఉంటే ఆ జీన్ కోడ్ ద్వారా పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సరైన తల్లిపాలు ఇవ్వకపోవడము, సరైన న్యూట్రిషియస్ డైట్ తీసుకోకపోవడము, సమ్ సార్ట్ ఆఫ్ మాల్ అబ్జార్ప్షన్కి పిల్లలు గురవ్వడము, ఫ్రీక్వెంట్ అఫెక్షన్స్, ఫీవర్ రావడము, ఇలాంటివి ఉండడం వల్ల కూడా వాళ్ళ రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తున్నాయి. నవేడేస్ చిన్నప్పటి నుంచి పెద్దాళ్ళు అయ్యేదాకా ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషన్కి అలవాటు పడుతూ ఉన్నారు, క్లోజ్డ్ రూమ్స్లో ఉంటున్నారు, ఎక్కడ ఎక్సర్సైజ్ అనేది లేదు, హెల్దీ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరగట్లేదు. సో ఇవన్నీ కారణాలు మీకు తెలుసు. సో వీటినన్నిటిని మీరు వీటిని రెక్టిఫై చేసుకుంటూ హోమియోపతి వైద్య విధానంలో అసలు ఎందుకు వస్తున్నాయి అనే కారణం మీద, అలర్జీ అనేది ఈ సంవత్సరం వచ్చిన అలర్జీ సో పక్క సంవత్సరం రాకుండా వెంటనే దాన్ని ప్రివెంట్ చేయడానికి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఎందుకు అంటే అలర్జీని మనం మార్చలేమండి. బయట పొల్యూషన్ని కానీ, చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్లో కానీ వీ కెనాట్ చేంజ్. సో అలర్జన్ అనేది ఎవ్రీవేర్ ఉంది. సో అలర్జన్కి హైపర్ రెస్పాన్స్ అనేది మన బాడీ ఇవ్వకుండా ఆ సెన్సిటివిటీని తగ్గించడమే హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా చేయడం వల్ల మీకు ఆ సోకాల్డ్ అలర్జన్స్ వల్ల ఏదైతే వస్తుందో కంప్లైంట్, దాన్ని తగ్గించుకుంటూ మరలా రిపీటెడ్ అఫెక్షన్స్లోకి వెళ్లకుండా ఎలాంటి వాతావరణంలోనైనా హాయిగా ఉండేలాగా చేయడమే హోమియోపతి యొక్క మూల ఉద్దేశం. సో రూట్ కాజ్ కనుక్కొని దాని ప్రకారం మెడిసిన్ పెట్టి, సో రిపీటెడ్గా కంప్లైంట్స్ అనేవి రాకుండా, రికరెన్స్ అనేది లేకుండా ఎవ్రీ ఇయర్ హెల్దీగా హ్యాపీగా ఉంచడమే హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఈ కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా రెఫర్ చేయండి. ఒకవేళ ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ఎవరు సఫర్ అవుతున్నా హ్యాపీగా హోమియో తీసుకోండి. ది బెస్ట్ మెడిసిన్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, లైక్ ఎగ్జిమా, పర్టికేరియా, సోరియాసిస్ అండ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే రెండు కూడా అలర్జీతో ముడిపడినవి. రెస్పిరేటరీ సప్రెస్ అయితే స్కిన్ ప్రాబ్లం కింద వస్తుంది, స్కిన్ ప్రాబ్లం సప్రెస్ అయితే రెస్పిరేటరీ కింద వస్తుంది. సో ఈ సప్రెషన్ ఆఫ్ ద డిజీజ్ అనేది హోమియోపతిలో జరగదు కాబట్టి మరలా లైఫ్లో ఈ కంప్లైంట్స్ అనేవి స్కిన్లోకి దించకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకుంటూ ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా వేరే ఆర్గాన్ని డిస్టర్బ్ చేయకుండా పూర్తి ట్రీట్మెంట్ అనేది హోమియోలో అవైలబుల్ ఉంది. ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. యూ కెన్ కమ్ అండ్ టేక్ ద మెడిసిన్స్ అండ్ హ్యాపీగా హెల్దీగా లైఫ్ లీడ్ చేయండి. అందరూ ప్రతి వెదర్ని ఎంజాయ్ చేస్తూ, ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ, ది బెస్ట్ మెడిసిన్స్ తీసుకొని అందరూ హెల్దీగా ఉంటారని ఆశిస్తూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారని సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ బిఎం అనిత.